హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ లంచ్ బాక్స్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. హెల్తీగా ఉండేటటువంటి రెసిపీస్ అండి ఇవి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. హెల్తీ కూడా సమ్మర్లో ఈ రాగులు ఇవి యూజ్ చేయడం వల్ల. మార్నింగ్ ఇలా రైస్ కడిగేసేసి కొద్దిసేపు నానబెట్టుకున్నానండి. రైస్ అనేది నేను సింగిల్ పాలిష్ వాడతాను. కొద్దిసేపు నానబెట్టుకున్నాను. పాలకూర కూడా ఏరుకొని మొత్తం కడిగి వాష్ చేసుకొని నీట్గా దాన్నంతా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలాగా స్టవ్ మీద వాటర్ పెట్టుకొని పాలకూరని కుక్ చేసుకోవాలండి, ఉడికించుకోవాలి. ఇలా హాట్ వాటర్లో పాలకూరని ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత దాన్ని మొత్తాన్ని తీసి పక్కన ఉంచుకోవాలి. నేను ఈ పాలకూరతో ఇప్పుడు రైస్ చేస్తున్నాను అండ్ జ్యూస్ కూడా చేస్తున్నాను, పాలక్ జ్యూస్. ఇలా ఉడికిన తర్వాత ఈ పాలకూరని అంతా సపరేట్గా వాటర్ లేకుండా ఇలా జల్లెడతో సపరేట్ చేసుకుంటున్నానండి మొత్తము. ముందు లంచ్ బాక్స్ అనేది లేట్ అవ్వకుండా ఉండటానికి ముందు లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అనేది చేస్తానండి ఇప్పుడు. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్, వేరే డ్రింక్ అలా ప్రిపేర్ చేస్తాను. లంచ్ బాక్స్లోకి ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ కట్ చేసి పక్కన ఉంచుకుంటున్నాను. దీంట్లోనే వెజిటేబుల్స్ అన్నీ వేసేసి చేస్తున్నాను. అందుకోసము బీన్స్, పొటాటో ఇవి కూడా తీసుకున్నాను. వాటిని కూడా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అన్నిటినీ పక్కన ఉంచుకుంటున్నాను. ఈ పాలక్ రైస్లో పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంట్లో పన్నీర్ ఉంటే దేంట్లోనే యాడ్ చేసేసుకోవచ్చు, బాగుంటుంది, హెల్దీ కూడా కదా. దీంట్లోకి అల్లము వెల్లుల్లిని దంచుకుంటున్నానండి. ఇలాగా చిన్న రోల్లో కొంచెం దంచుకుంటున్నాను. ఈ రైస్ కోసం ఏమేం కావాలో అన్నీ రెడీ చేసేసి పక్కన ఉంచుకుంటున్నానండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొన్ని కాజు వేసుకున్నాను. దాంట్లోనే పాలకూర కూడా, ఉడికించిన పాలకూర ఉంది కదా, అది కూడా వేసేసి గ్రైండ్ చేసేసి పక్కన ఉంచుకుంటున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచేసుకుందాము. స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. అది వేడైన తర్వాత దాంట్లో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం జీరా కూడా వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్ వేసి వేయించుకోవాలండి. కొద్దిసేపు ఆనియన్ వేగిన తర్వాత దాంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దాంట్లో మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటో, బీన్స్ ముక్కలన్నీ వేసి వాటిని కూడా ఆయిల్లో వేయించుకోవాలండి. ఇలా కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనము పన్నీర్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలండి. అవి కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత దీంట్లో పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, జీరా పొడి అన్నీ వేసుకొని వాటిని కూడా కొద్దిసేపు వేయించుకోండి. మొత్తం కలిసేలాగా వేయించుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత దాంట్లో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పాలక్, కాజు పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలండి. మొత్తం కలుపుకొని దాన్ని కొద్దిసేపు ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత దాంట్లో నుంచి నేను కొంచెం కర్రీ అనేది పక్కకు తీసుకుంటున్నానండి. నైట్ చపాతీ వాటిలోకి పనికొస్తుంది కదా అనేసి కొంచెం కర్రీ బౌల్లోకి తీసుకుంటున్నాను నేను సపరేట్గా. మిగతా దాంట్లోకి వాటర్ పోసేసి దాన్ని ఉడికించుకుంటాను. కర్రీ కూడా సపరేట్గా తీసుకున్న తర్వాత నేను దీంట్లో రైస్ ఎన్ని తీసుకుంటామో ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని దాన్ని వాటర్ అనేది మసిలించుకున్నానండి. వాటర్ మసిలిన తర్వాత దాంట్లో సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయింది అనుకుంటే దాంట్లో మనం నానబెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదా, రైస్ వేసేసి ఉడికించుకోవాలండి. ఈ వాటర్ అనేది మసిలేలోపు దాని మీద మూత పెట్టి వాటర్ని మసిలించుకుంటున్నాను. అది మసిలేలోపు నేను జ్యూస్ చేసుకుందామని చెప్పేసి కీరా అనేది కట్ చేసుకుంటున్నాను. కీరాని పొట్టు గీరేసి ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం ఉడికించిన పాలకూర ఉంది కదా, అది వేసేసుకొని కీరా కూడా వేసుకొని కొంచెం అల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. వాటర్ పోసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని జల్లెడతో మనం వడపోసుకోవాలండి. ఇలా వడపోసుకుంటే పిప్పి అనేది బయటకు వచ్చేస్తుంది. మీరు కావాలన్నా అలా తాగగలరు అనుకున్నా అలా తాగేయచ్చు. ఇక్కడ వాటర్ కూడా మసలాయండి. నానబెట్టుకున్నటువంటి రైస్ అనేది దాంట్లో వేస్తున్నాను. వేసేసి మనము ఉడికించుకుంటే రైస్ అనేది అది ఉడుకుతుంది. అది ఉడికే లోపల మనం వేరే పనులు కూడా చేసేసుకోవచ్చు. ఇలాగా జ్యూస్ అనేది వడపోసుకున్నాం కదా, వాటిని ఇలాగా కప్స్లోకి తీసుకుంటున్నానండి. నాకు, మా పిల్లలకి ఇలా కప్స్లోకి తీసుకుంటున్నాను.
ఈ జ్యూస్ అనేది ఎవరైనా తాగొచ్చండి. ఈ జ్యూస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏది ఉండవు. వెయిట్ లాస్ అవుతాము, స్కిన్ అనేది గ్లో అవుతుంది, హెల్తీగా కూడా ఉంటాము. ఇక్కడ రైస్ కూడా ఉడుకుతుందండి. మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత దాని మీద మూత పెట్టేసేసి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అంతా అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అండి. పాలక్ పన్నీర్ రైస్ బాక్స్ అనేది, లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోయిందండి. దాన్ని పక్కన ఉంచేసుకున్నాను. దాని తర్వాత టిఫిన్లోకి చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక స్టవ్ మీద పాలు కాగుతున్నాయి, ఇంకో స్టవ్ మీద మా ఆయనకి టీ పెట్టిస్తున్నానండి. మన ఇంట్లో వాళ్ళందరి హెల్త్ మన చేతిలోనే ఉంటుందండి. మనము ప్రిపేర్ చేసే హెల్తీ ఫుడ్లోనే ఉంటుంది. మనకున్నది ఒక్కటే లైఫ్ అండి. ఆ లైఫ్లో ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలి. మనం ఏదైనా అనుకున్నాము అంటే దాన్ని లక్ష్యాన్ని సాధించుకోవాలి. మనం ఫుడ్ అనేది మంచిగా తీసుకున్నాము అంటే లోపల క్లీన్గా ఉన్నట్టయితే మన ఫేస్ కూడా అంత గ్లోగా ఉంటుంది, క్లీన్గా ఉంటుందండి. లైఫ్లో కూడా మనకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలండి. ఆ లక్ష్యాన్ని సాధించే వరకు మనము కష్టపడుతూ ఉండాలి. ఫుడ్ మార్చుకునే విషయంలో కానీ, లేకపోతే ఏమన్నా వర్క్ సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఏదన్నా వర్క్ విషయంలో కానీ దాన్ని సాధించే వరకు మనం కష్టపడుతూనే ఉండాలండి. మన హెల్త్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి మనమే కష్టపడాలండి. దానికోసం ఎవరు కష్టపడరు కదా. మనం లైఫ్లో ఏదైనా సాధించాలన్నా కూడా దానికోసం మనమే కష్టపడి సాధించుకోవాలి. దానికోసము ఎవరు వచ్చి మనకి ఏమీ చేయరు కదా. మన కోసం మనమే కష్టపడకపోతే ఇంకొకరు ఎలా కష్టపడతారు చెప్పండి. ఇలా చట్నీ కూడా గ్రైండ్ చేసేసుకున్నానండి. పల్లీలన్నీ వేగాయి. వేగిన తర్వాత వాటిని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మిక్సీ వేసుకున్నాము అంటే టేస్ట్ బాగోదండి. పల్లీలన్నీ చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి రాగి దోశ చేస్తున్నానండి. మీరు ఓన్లీ రాగులతోనైనా చేసుకోవచ్చు. ఒట్టి రాగులు తినలేము, పిల్లలు తినలేరు అనుకుంటే కొంచెం బియ్యం అయినా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. నేను వచ్చేసి బియ్యం కూడా సింగిల్ పాలిషే యూస్ చేశానండి. ముందు రోజు మిక్సీ పట్టేసేసి అన్నీ రెడీగా ఉంచేసుకున్నాను. ఒక రోజు నైట్ అంతా పులిసిన తర్వాత రోజు మనం దోశ వేసేసుకోవడమే. మామూలు దోశ పిండి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడమే. ఒక గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసెస్ రాగులు తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. కొంచెం శనగపప్పు, మెంతులు, అటుకులు ఇవి కూడా వేసేసి పట్టుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసి ఒక గిన్నెలో కలిపేసేసుకొని దాన్ని ఒక నైట్ అంతా ఉంచుకోవాలి. తర్వాత రోజు మార్నింగ్ ఇలా మూత తీసేసి చూస్తే ఇలా పులుసు ఉంటుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసి మొత్తాన్ని ఇలాగా కలుపుకున్నానండి. మీరు ఒక రాగులతోనే చేసుకుంటాను అనుకుంటే బియ్యం అనేది తీసేసేయండి. బియ్యం అనేది స్కిప్ చేసేసి ఓన్లీ రాగులు ఒకటే ఉంచేసుకొని వేసుకోండి. రాగులు అనేది బోన్స్ అనేది స్ట్రాంగ్గా ఉండటానికి పనికొస్తుందండి. అందుకే రాగులతో దోశలు, సజ్జల దోశలు కానీ, జొన్న దోశలు కానీ బియ్యం అనేది అవాయిడ్ చేసేసి వాటి ప్లేస్లో వీటిని వాడుకుంటూ ఉండండి. హెల్త్కి చాలా మంచిది. దోశ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందంటే బాగుంటుంది కూడా. ఇలా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి దోశ, రైస్ వచ్చేసి పాలక్ పన్నీర్ రైస్ అండి. మార్నింగ్ డీటాక్స్ వాటర్ వచ్చేసి పాలక్ కుకుంబర్ వాటర్ అనమాట. అన్నీ బాక్సులన్నీ కట్టేసేసి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను కూడా షాప్కి వెళ్ళిపోతానండి. షాప్లో వచ్చేసి అక్కడ మేము అన్ని పిండిలు పడతాము, అన్ని స్టాక్ దొరుకుతుంది. పల్సెస్ కానీ ఏవైనా కూడా ఉంటాయి, అవైలబుల్గా ఉంటాయండి మా దగ్గర. డ్రై ఫ్రూట్స్, పల్సెస్, ఇలా గోధుమలు కూడా పిండి అనేది పట్టి ఇస్తాము. గోధుమలు, జొన్నలు, రాగులు ఏదైనా ఇలాగ పిండి పట్టేసి మా దగ్గరే ఇస్తామండి. ఇక నేను షాప్కి వెళ్ళిపోయానంటే మళ్ళీ నైట్ 9 అవుతుందండి షాప్ నుంచి వచ్చేసరికి. ఇలాగ పిండిలు కానీ, స్టాక్ లోపల ప్యాకింగ్ కానీ అన్నీ నేనే చేసుకుంటాను. అందుకు ఇక అక్కడే టైం పడుతుందండి. మీకు కూడా ఎలాంటి పిండులు ఎలాంటిది కావాలన్నా కూడా పట్టి ఫ్రెష్గా పట్టి పంపిస్తామండి. నేను మార్నింగ్ పన్నీర్ కొంచెం పక్కకు తీసాను కదా, అది నైట్ వచ్చిన తర్వాత ఇంటికి దాన్ని వేడి చేస్తున్నానండి. కొంచెం వాటర్ పోసేసి వేడి చేస్తున్నాను. నైట్ డిన్నర్ వచ్చేసి చపాతీ తింటాము, చపాతీ చేసుకుంటున్నాము. ఇలా డిన్నర్ అనేది అయిపోయిందండి.